ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ల మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలిరగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఐదు మంది ఏ ఊళ్ళైనా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు. ఈ 5 మంది. మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ, వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు, ఈ 5 మంది చెప్తారు. ఇది క్లాస్ వార్. జగన్ మాట్లాడితే ఒక్కడు అమ్మా నేను ఒక్కనేనమ్మా, అమ్మా నేను ఒక్కనేనమ్మా అని సాగు కొడతా ఉంటాడు. అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయిన నువ్వు ఒక్కడివా? నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ అంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే. అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు, వ్యక్తిపరంగా ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకు ఉంటాయి. అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్, సహకారం, సంఘర్షణ రెండు పక్క పక్కన ఉంటాయి. సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు 2024కి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి. మనం సహకరిస్తుంటేనే, తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు, దాష్టీకుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది.